Watch full episodes on Jio Hotstar. ఓ మోటు పతులు మోడర్న్ సిటీ చూడడానికి తిరిగి వచ్చారా? వాళ్ళని చూస్తుంటే నాకు తల తిరుగుతున్నట్టు అవుతోంది. వాళ్ళకి నేను ఎటువంటి టోపీ వేస్తానో మీరే చూడండి. అలా ఆ టోపీతోనే వాళ్ళు ఊరంతా తిరుగుతారు. చూడండి. భలే చెప్పారు బాస్. ఈ రోజు మనం వెళ్ళి వాళ్ళకి టోపీ వేద్దాం. ఈ తలలోని ఆలోచన బంగారంలా గిర్రని తిరుగుతోంది. ఐడియాల పైన ఐడియాలు వచ్చేస్తున్నాయి. వావ్, ఐడియా దొరికింది. రండి బ్రదర్, ఈ మోడర్న్ సిటీకి లక్కీ డే. పుర్ఫిరి నగరం స్టార్ విఐపి మోటు పతులు, జట్కా, గస్టేరామ్ అందరికి ఈ నాయకుడు నమస్కారం పెడుతున్నాడు. బాగున్నారా? గుడ్ మార్నింగ్ కోపిడి. ఏం ఉద్దేశంతో వచ్చావు? ఎలా ఉన్నావు? నేను చెడు పనులు చేయడం మానేశాను. ఇప్పుడు ఒక ప్రాపర్టీ డీలర్ అయిపోయాను. ఇప్పుడు ఫుర్ఫురి నగరంలో చాలా పెద్ద టవర్ ఒకటి కట్టబోతున్నాను. మీలాంటి గొప్ప విఐపీల కోసం ఒక ఫ్లాట్ అట్టే పెడదాం అనుకుంటున్నాను. అది కూడా మీకు 50% డిస్కౌంట్ లో కూడా ఇస్తాను. తక్కువగా ఉందా? 75%. ఏంటి 75% డిస్కౌంట్? అరే, మీలాంటి విఐపీలు వస్తేనే ఆ టవర్ కి మంచి పేరు వస్తుంది. అప్పుడు నేను దానికి రేటు పెంచేసి నేను చాలా ఎక్కువ డబ్బులు చేసుకుంటాను. వద్దు వద్దు, మేం ఫ్లాట్ కొనాలనుకోవడం లేదు. అరే పతులు అన్న, ముందు ఆ ఫ్లాట్ లో ఏమేమి ఉంటాయో మీరు తెలుసుకోండి. 20వ అంతస్తులో మీ ఫ్లాట్ ఉంటుంది. చాలా ఎత్తులో ఉంటుంది. తలుపు తెరిస్తే గార్డెన్ కూడా కనబడుతుంది. మీకు సముద్రం కూడా కనబడుతుంది. ఒక పక్క కొండలు తెలుస్తాయి, ఇంకో పక్క అడవి కూడా తెలుస్తుంది. ఇంకా నదులు కూడా కనబడతాయి. కిటికీ తలుపులు తెరిస్తే మీరు ఫ్లైట్ కూడా స్ట్రైట్ గా ఎక్కిపోవచ్చు. ఇంకా అందమైన బాత్రూములు. ఎగిరి వెళ్ళిపోయాడు. అరే మోటు, అంతలోనే మేఘాల్లోకి వెళ్ళిపోయావా? త్వరగా కిందకు దిగు దిగు. చూడండి అన్నయ్య, ఏంటి అన్నయ్యలు, సిటీ మొత్తం మీకు చాలా బాగా కనిపిస్తుందా? అందమైన దృశ్యాలన్నీ కనిపిస్తున్నాయా? కనిపిస్తోంది. చాలా బాగుంది. అయితే ఒక పని చేద్దామా? మీరు ఆ దృశ్యాలన్నింటినీ చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేయండి. ఈ లోపల నేను బిల్డర్ ని తీసుకుని వస్తాను. త్వరగా ఈ తలుపులన్నీ లాక్ చేయండి. బాగా సీల్ చేయి, అది ఓపెన్ అవ్వకూడదు. ఇవాళ మోటు పతుల మీద నాకున్న పాత పగలన్నీ ఒకేసారి తీరిపోతాయి. అరే బాస్, నువ్వు ఎంత పని చేసావు? వాళ్ళని మీ ఫ్లాట్ లోనే బంధించి పెట్టారు. వాళ్ళు అద్దె ఇవ్వకుండానే చాలా ఫ్రీగా ఉంటారు. ఏం చేద్దాం? అద్దె లేకుండా కాదు, తినడానికి తిండి లేకుండా కూడా ఎవరు ఇక్కడ ఉండలేరు. వాళ్ళు ఎంత గట్టిగా అరిచినా కూడా ఆ అరుపు ఎవరికి అసలు వినబడదు. అప్పుడు మన ఫ్లాట్ మన దగ్గర ఉంటుంది. ఈ సందర్భంలో మనం బాగా నవ్వుకుందాం. నా 20 ఏళ్ల అనుభవంలో ఇంత అందమైన ఫ్లాట్ ని ఇంతవరకు ఎప్పుడు చూడలేదా? అరే పతులు, తను చెప్పినట్టు పక్కనే సముద్రం ఉంది. కానీ నది, కొండ, క్లౌడ్స్, పక్షులు కనపడడం లేదు. అంతేకాదు సూర్యుడు అస్తమించడానికి రావడం లేదు. ఇదంతా వాళ్ళనే వెళ్ళి అడుగు. నాకెందుకో ఇదంతా అబద్ధమని అనిపిస్తోంది. పతులు, నువ్వెప్పుడు అందరినీ అనుమానిస్తూ ఉంటావు. నీ అనుమానం పక్కన పెట్టు. నేనిప్పుడే తనకి ఫోన్ చేసి అడుగుతాను. మనం ఒకవేళ పొరపాటున వేరే ఫ్లాట్ లోకి ఏమైనా వచ్చావేమోనని. హలో, ఈ నెంబర్ అవుట్ ఆఫ్ సర్వీస్ లో ఉంది. 2-3 ఏళ్ళు పోయిన తర్వాత ట్రై చేయండి. నా వల్ల వాళ్ళు చిక్కుకున్నారు. మోటు పతులు, నేను చూస్తాను ఎన్ని రోజులు మీరు తిండి ఆహారం లేకుండా ఎలా బతుకుతారో నేను కూడా చూస్తాను. మీ అదొకటి. కోపిడి, నువ్విలా చేయడం ఏం బాలేదు. బాగా నమ్మావు కదా. 75% డిస్కౌంట్ ఇస్తాడనే ఆశతో బాగా మోసపోయావు. పతులు, తలుపులు తెరుచుకోవడం లేదు. ఇప్పుడు మనం బయటకు ఎలా వెళ్తాం? నేను తలుపుల్ని బద్దలు కొట్టేస్తాను. అరే, ఇవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. పతులు, నువ్వు వెళ్ళి ప్రయత్నించు. లేదు మోటు, నేనే అయోమయంలో ఉన్నాను. నా వల్ల ఏమీ కాదు. నన్ను వదిలే. ప్రయత్నించి చూడాలి మిత్రమా.
సరే ఇప్పుడు మేం ప్రయత్నిస్తాం మిత్రమా. నా వల్ల కావట్లేదు బా. నాకు ఆకలేస్తోంది. సమోసా సమోసా. అరే మోటు, అది సమోసా కాదు, ఎలుక. అది ఎలుక. అలాగా నన్ను సమోసా అనుకుని తినాలనుకుంటున్నావా? ఉండు మీ పని చెప్తాను. అరే మోటు, ఎలుక అని చెప్పాను కదా, అది సమోసా కాదు. నువ్వు వినడం లేదు మోటు. సమోసా పత్రు, సమోసా, రెండు సమోసాలున్నా. అరే మోటు, వాళ్ళు సమోసా కాదు, గసేటే రాము ఇంకా డాక్టర్ జట్కా. ఆగు ఆగు మోటు. నా మిత్రమా సోదరా, నా వెంట పట్టం మానేయి. మేము సమోసాలను కావు, మమ్మల్ని వదిలేయండి. చింగం సార్, త్వరగా రండి. మేము మోడర్న్ సిటీలో టవర్ స్కై బ్లూలో టాప్ ఫ్లోర్ లో ఇరుక్కున్నాం. అయితే ఓకే, బాల్కనీ దగ్గరికి రండి. యా! యా! వచ్చాను మీ ఇన్స్పెక్టర్ చింగం. థ్యాంక్ యూ చింగం గారు. ఇక మనకు భయం లేదు, ఇక మనకి భయం లేదు. అరే మనం ఎక్కడ తప్పించుకున్నాం? ఇప్పుడు బయటికి ఎలా వెళ్తాం చెప్పండి? తలుపులు ఇంకా మూసే ఉన్నాయి కదా. ఇప్పుడు చెంగన్ సార్ కూడా మన దగ్గరికి వచ్చి ఇరుక్కుపోయారు. అయ్యమ్మో, ఇది నేను ఆలోచించలేదు. మీరు పిలవగానే నేను ఆలోచించకుండా వచ్చేసాను. నేను కూడా మీతో పాటు ఇరుక్కున్నాను. అయ్యమ్మా, అమ్మా, అమ్మా. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చెయ్యదు. నువ్వే ఆలోచించు, త్వరగా ఆలోచించు. ఐడియా. చెప్పండి పత్రా. టీ కొట్టు బాబాయ్, మోడర్న్ సిటీకి వచ్చి చాలా సమోసాలు చెయ్యండి. సమోసాల వాసన మోటు ముక్కుకు తగలాలి. ఇప్పుడే వచ్చేస్తానా. సువాసన. అరే మోటు, వెళ్ళాల్సింది పైకి కాదు, కిందకి. వీడి పైన ఏం చేస్తున్నాడు రా? ఈ మోటు ఈ సమోసాల వాసనతో ఎలాగైనా కిందకు దిగుతాడు. ఈలోగా మనం ఏదో ఒకటి చేసే తీరాలి. పతులు, హెల్ప్ చెయ్యి. మోటు జాగ్రత్త. నన్ను వదులు వదులు వదలబట్టుంటే. అమ్మో, నీ సమోసాలు ఏం చేస్తారో చూడు. మోటు, ఈ సమోసాల వాసనతో నా వెనకాల పడ్డావు ఏంటి నువ్వు? అయ్యో అబ్బా. కోపిడి, నువ్వు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టావు. ఇప్పుడు చూడు నిన్ను నేను ఏం చేస్తాను. అయ్య బాబోయ్.
పతులు తననక్కడ కట్టిపడేయ్. తరువాత మీరంతా తాడు పట్టుకుని కిందకొచ్చేయండి. సార్ నన్ను వదిలిపెట్టారు సార్. అనలు అరే మీరు ఏం చేస్తున్నారు? నన్ను కట్టద్దు, వదిలిపెట్టండి. అరే నా మాట వినండి, నా కట్లు విప్పండి బాబా, వెళ్ళిపోవద్దు. పెద్దన్నయ్యా, ఈ హెల్మెట్ ఎక్కడి నుంచి వచ్చింది? అరే మోటు నా మిత్రమా సోదరా, ఈ హెల్మెట్ ఎప్పుడు నాతో పాటే ఉంటుంది. ఏయ్ మిత్రమా, మీకేమైంది? ఎందుకు ఇలా కోపంగా వస్తున్నారు అందరూ? ఫ్లయింగ్ హెల్మెట్ ని ఇక మీద పెట్టుకోను, నన్ను వదిలేయండి. నేను అస్సలు పెట్టుకోను మిత్రమా, వదిలేయండి, నన్ను వదిలేయండి. నా అరుపు ఎవరికైనా వినిపిస్తున్నదా? ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి, నా కట్లో విప్పండి. మమ్మల్ని బంధించాలనుకుంటావా? నువ్వే అక్కడ బందీగా ఉండు. ఫ్లాట్ కి పక్కనే సి పక్కనే సెలయేరు, దాని పక్కనే కొండ. అన్నిటినీ ఆస్వాదించు. నన్ను వదిలేయండి మిత్రమా. ఇదిగో నేను కోటి తీసుకొచ్చాను. స్పెషల్ బెల్ట్ ని తయారు చేసి తీసుకొచ్చాను. దీన్ని వేసుకున్నావంటే ఎవ్వరూ నిన్ను ఏమీ చేయలేరు. నువ్వు ఐరన్ మ్యాన్ లాగా స్ట్రాంగ్ గా మారిపోతావు. అదేలాగా? అక్కడ చూడు, పైన ఒక క్లోన్ ఎగురుతుంది. నువ్వు రెడ్ బటన్ ప్రెస్ చేసావంటే ఓ లేజర్ బీమ్ నీ పైన పడుతుంది. తర్వాత నువ్వు గ్రీన్ బటన్ ప్రెస్ చేసావంటే ఆ బీమ్ ఇన్విజిబుల్ అయిపోతుంది. ఈ క్లోన్ పైన ఎగురుతున్నంత వరకు ఈ లేజర్ బీమ్ నీకు ఒక కవచంలా ఉంటుంది. పైన నుంచి నిన్ను కాపాడుతుంది. ఆ తర్వాత నిన్ను ఎవరో ఏమీ చేయలేరు. నువ్వు ఇనుప మనిషిలాగా స్ట్రాంగ్ గా మారిపోతావు. నంబర్ 1, జాన్ ని స్ట్రాంగ్ గా కొట్టు చూద్దాం. అరే బాస్, మీ బాడీకి ఏమైంది? ఏం జరగలేదు. నువ్వు వాడి బాడీని కాదు, రేస్ ని గుద్దావు. ఇప్పుడు నువ్వు దేంతో కొట్టినా సరే, ఇనప ముక్క, చెక్క, నువ్వు దేంతో కొట్టినా సరే వాడికి ఏమీ కాదు. అయితే జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. ఈ ప్రపంచం మొత్తాన్ని నేను దోచుకుంటాను. అసలు నన్ను ఎవరైనా ఆపగలరా? అద్భుతం బాస్, అద్భుతం. మీరు మంచి కవిత చెప్పారు. కవిత విషయాన్ని పక్కన పెట్టు. నాకు 1 కోటి రూపాయలు కావాలి. ఓ అలాగా? అయితే మీకు డబ్బులు కావాలన్నమాట. అయితే తీసుకోండి. జాన్, నువ్వు నన్ను మళ్ళీ మోసం చేశావు. మీరందరూ అన్ని నగలు తీసేసి నా చేతిలో పెట్టండి. నేనేమో మీ కొట్టుని దోచుకుందామని వచ్చాను. నా కొట్టి దొంగతనం చేస్తావా? అది కూడా ఆయుధం లేకుండా. నీకు మతిపోయిందా ఏంటి? ఇదిగో ఈ గార్డ్స్ చూసావా? వీళ్ళిద్దరూ నువ్వు దొంగతనం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నావా? గార్డ్స్, వాడిని పట్టుకోండి. వీడు ఒళ్ళు ఇనుపతో తయారు చేసినట్టుంది. చాలా నొప్పిగా ఉంది. అమ్మా, ఏంటిది? నన్ను మీరందరూ పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? అందరూ నటిస్తున్నారా ఏంటి? ఈ చిన్నవాడిని కొట్టడానికి అంత కష్టపడుతున్నారేంటి? నిన్నేం చేస్తావో చూడు. ఐ యామ్ ఐరన్ మ్యాన్. అవునన్నయ్య, నువ్వు ఐరన్ మ్యాన్వే. నీకేం కావాలో తీసుకెళ్ళు. నన్ను క్షమించు. నెంబర్ 1, నెంబర్ 2 వెళ్ళి అన్ని నగల్ని పట్టండి. వెళ్ళండి. రండి. ద నేమ్ ఇస్ చింగం, ఇన్స్పెక్టర్ చింగం. అయ్యమ్మా! హే జాన్, దొంగలించిన వస్తువులు తిరిగిచ్చేసాయి, లేదంటే ఈ చింగం చేతుల్లోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్.
చెప్పాను కదా ఇంపాసిబుల్. అలాగా మీకు వీలైతే నన్ను ఆపడానికి ప్రయత్నం చెయ్యండి చింగం సార్. నేనిప్పుడు మామూలు జానుని కాదు, నేను ఒక ఐరన్ మ్యాన్ ని. అద్భుతం బాస్, అద్భుతం. చాలా మంచి కవిత చెప్పారు. కవిత గీవిత పక్కన పెట్టండి, నేను నిన్ను అడ్డుకుంటాను. నేను ఇప్పుడే నీకు తగిన బుద్ధి చెప్తాను. దొంగతనాలు దోపిడీలు చేస్తున్నావు కదా, తప్పకుండా నీకు గుణపాఠం చెప్పి తీరాలి. రండి రండి, నన్ను కొట్టండి. అయ్యో, మాడు. మోటు మోటు. బాయ్ బాయ్. ఇక్కడేం జరుగుతోంది? తనకంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? తన బాడీ ఇప్పుడు ఇనుములాగా ఉంది. అతన్ని చేతులతో కొట్టడం అసాధ్యం అనిపిస్తోంది. వేరే ఏదో ఒక మార్గం కనిపెట్టాలి. పతులు పద, పెద్దన్నయ్య దగ్గరికి వెళ్దాం. నాకు అర్థమైంది మిత్రమా, ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. అరే నా మిత్రమా, సోదరుడా, ఈ మిసైల్ ని తీసుకెళ్ళండి. ఇది ఇలాంటి కొండని అన్నిటినీ ముక్కలు ముక్కలు చేసేస్తుంది మిత్రమా. ఏమంటారు? మోటు బదులు నేనిప్పుడు ఇంటర్నేషనల్ బ్యాంక్ ని దోచుకొని వెళ్ళిపోతున్నాను. మీకు వీలైతే నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నించండి. ఎంత ధైర్యం! ఇప్పుడు చెప్పి మరీ దొంగతనం చేయడానికి వెళ్తున్నాడా? డాక్టర్ జట్కా, మీరు మిసైల్ తో వచ్చారా? సరే సరే, మీరు ప్రయత్నం చేసి చూడండి. చూపిస్తానుండు. పరిగెత్తండి. నా రోగుల మీద ఒట్టే చెప్తున్నాను, నేను ఇంతవరకు ఇలాంటి చూడనే లేదు. ఇప్పుడు ఆ జానీ ఎలా ఆపాలో చెప్పండి. అతన్ని ఏ ఆయుధంతో అయినా, వెపన్తో అయినా ఆపలేకపోతున్నాం. లగైతూ నా 20 ఏళ్ళ అనుభవంలో ఇలాంటి వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు. మనం ఏదో ఒకటి ఆలోచించాలి. డాక్టర్ జట్కా, జాన్ ఎంత బలవంతుడు ఎలా అయ్యాడో ఏదో ఒకటి ఆలోచించండి. ఆలోచించండి. ఇందులో ఆలోచించడానికి ఏముంది? వాడి బాడీ లోపల ఏదో ఒక కవచం ఉంది, దాన్ని వెతికి తీరాలి. అరే నా మిత్రమా, సోదరులారా, ఒక ఐడియా ఉంది. నా దగ్గర ఒక కెమికల్ బాంబ్ ఉంది. అది ఎక్కడుందబ్బా? ఎక్కడుంది? దొరికింది. దీన్ని ఉపయోగించారంటే వాడి మీద ఏదైనా కవచం ఉంటే అది మనకి తెలిసిపోతుంది మిత్రమా. నగరం మొత్తాన్ని నేను ఇప్పుడు దోచుకున్నాను. ఎవరు ఎవరు ఎవరు? అరే మోటు, నా మిత్రమా, చూసావా? ఆ డోర్ నుంచి ఏదో లేజర్ వస్తున్నాయి. అది జాన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. జాన్ దగ్గర ఎలాంటి పవరు లేదు, అది ఆ డ్రోన్ నుంచే వస్తుంది. అవును మిత్రమా. అయితే ఇప్పుడే వెళ్తాను. ఆగు మిత్రమా, ఆగు. ఆ డ్రోన్ కవచం తన బాడీ మీద ఇంకా ఉంది మిత్రమా. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి? కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పని చేయదు. పతులు ఆలోచించు. ఐడియా.
జాన్ నువ్వెక్కడున్నావో చెప్పి చాలా సేపు అయింది. ఎక్కడున్నావు చెప్పేది విను. నేను ఈసారి గ్లౌస్ తీసుకురాబోతున్నాను. ఆ బాక్సింగ్ గ్లౌస్ తో నిన్ను తుక్కు తుక్కుగా కొట్టబోతున్నాను. ఓ అలాగా అయితే సరే, నేనిప్పుడు ఒక మాల్ దగ్గర నిలబడి ఉన్నాను. నువ్వు త్వరగా వచ్చేయ్. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. అదిగో వస్తున్నాను. రండి రండి, అతనే జాన్ ద ఐరన్ మ్యాన్. తను అన్ని చోట్ల దోచుకుంటూ ఉంటాడు. ఈ చుట్టుపక్కలున్న బ్యాంకుల్ని, నగల షాపుల్ని ఇప్పుడే దోచుకుని వస్తున్నాడు. అవునవును, నా బ్యాంకులో కూడా దొంగతనం చేశాడు. అవునవును, నా షాప్ లో కూడా దోచుకున్నాడు. అవునవును, నాది కూడా. తనకు దెబ్బలు తగలేవు కదా. కొట్టండి, ఈ రాడ్స్ తో అతన్ని కొట్టండి. ఎంతసేపని దెబ్బలు తగలకుండా ఉంటాయి. ప్రయత్నించే వాళ్ళకి ఎప్పటికీ ఓటమి ఉండదు. కొట్టండి, రండి రండి, ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసే వాళ్ళు ఎప్పుడు ఓడిపోరు. వెంటనే రండి. నువ్వు డైలాగ్ చెప్పడం అయిపోయిందంటే ఇక మేము చెప్పడం మొదలు పెడతాం. ఐఎమ్ రెడీ. రండి రండి రండి, కొట్టండి కొట్టండి, రండి. అయ్యో ఎందుకు ఆపారు? కొడుతూనే ఉండండి. అరే ఏంటంటే భయంకరంగా కొట్టారు. నా క్లోన్, నా కవచం ఎక్కడ పోయింది? ఇప్పుడు నేను ఏం చేయాలి? డ్రోన్ ని పెద్దన్నయ్య తీసుకెళ్లిపోయాడు. నువ్వు ఇప్పుడు దెబ్బలు తింటూ ఉండాలి. సార్ చెప్పారు, ప్రయత్నం చేసే వాళ్లకు ఓటమే ఉండదని. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.